హలో అండి, వెల్కమ్ టు మహితా ఫుడ్ బ్లాగ్స్. పూర్ణం బూరెల్ని టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో కొలతలతో సహా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ముందుగా ఒక బౌల్లోకి కప్పుతో కొలిచి 1 కప్పు వరకు పచ్చిపప్పును తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నీటితో శుభ్రంగా కడుక్కొని 1 గ్లాస్ మంచినీటిని పోసుకొని మూత పెట్టి 1 గంట సేపు నాననివ్వాలి. గంట తర్వాత పచ్చిపప్పు కొద్దిగా మెత్తబడి ఇలా అవుతాయి. ఇప్పుడు వీటిని కుక్కర్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మీకు ముందే నానబెట్టుకోవడానికి టైం లేనట్లయితే 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి, లేదంటే పప్పు ఉడకదు. కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయాక మూత తీసి పప్పుని నలిపి చూడండి. మెత్తగా కుక్ అయితే సరిపోతుంది, లేదంటే ఇంకొక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు వీటిని వడకట్టుకొని వాటర్ మొత్తం పోయాక ఒక బౌల్లోకి తీసుకుందాం. 1 కప్పు పచ్చిపప్పుకి 1/2 కప్పు బెల్లం సరిపోతుంది. దీంతో పాటు రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే 2-3 యాలకులను కూడా నలిపి వేసుకోవాలి. యాలకుల పొడినైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని పప్పు గుత్తితో అయినా మెత్తగా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు, మీ ఇష్టం. పప్పు గట్టిపడి ముద్దగా రావడం కోసం పాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ పప్పు మిశ్రమాన్ని అందులో వేసుకొని కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన ఈ పప్పుని చల్లారనివ్వాలి. ఈలోగా మనం పూర్ణం బూరెల కోసం పైన లేయర్ని ప్రిపేర్ చేసుకుందాం. బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, చిటికెడు సోడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలా కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. టెన్ మినిట్స్ తర్వాత పప్పు గోరువెచ్చగా ఉన్నప్పుడే చూడండి ఎలా ఉందో. చేతికి నెయ్యి రాసుకొని ఇలా ముద్దలుగా చేసి మొత్తం పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. డీప్ ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పప్పు ముద్దల్ని ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని చేతులతో ఆయిల్లో వేసుకుందాం. కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని తీసుకోవాలి. చేతులతో వేసుకోవడం రావట్లేదు, కష్టం అనుకున్న వాళ్ళు వీటిని స్పూన్తో అయినా వేసుకోవచ్చండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా స్పూన్తో అయినా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి,